రానున్న తరాలకు పల్లె సంస్కృతి తెలియజేసేందుకు నూరేళ్ల నా ఊరు గేయ కావ్యాన్ని రూపొందిస్తున్నామని ప్రజాకవి సంగీత దర్శకులు వరంగల్ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గాయని గాయకులకు ఆడిషన్ నిర్వహించారు. ఈ కావ్యంలో 243 చరణాలు ఉన్నాయని, అందుకు తెలుగు రాష్ట్రాల నుంచి 243 మంది గాయని గాయకులను ఎంపిక చేశామన్నారు వరంగల్ శ్రీనివాస్. ఫిబ్రవరి మొదటి వారంలో రికార్డింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. గాయని గాయకులను ఎంపిక చేసుకొని ఫిబ్రవరి మొదటి వారంలో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. రికార్డింగ్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున 460 మందితోని ప్రదర్శన ఉంటుంది. 243 మంది కొరియోగ్రాఫర్స్, అంటే ఒక్కొక్క మాస్టర్కి 10 నుండి 50 మంది అసిస్టెంట్స్తోని దీన్ని కంపోజింగ్ కూడా, డాన్స్ కంపోజింగ్ కూడా చేస్తాం అని తెలియజేస్తూ, ప్రపంచ ప్రజానికం ముందు ఆవిష్కరింపజేసే ఈ పాట ఇది నాది కాదు. రేపు పొద్దున ఈ పాట కంప్లీట్ అయిన తర్వాత ఈ జాతికి అంకితం ఇస్తున్నా, ఈ మట్టికి అంకితం ఇస్తున్నా, మనిషికి కాదు మట్టికి అంకితం ఇస్తున్నా, ఏ సార్లకు కాదు ఊరికి అంకితం ఇస్తున్నా. ఇది ప్రతి ఒక్కరి ఊరి పాట, ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే పాట. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వరంగల్ శ్రీనివాసం కదా అభిమానించినట్టే నా పాటను ఎత్తుకొని ముద్దాడి ప్రతి ఒక్కరి కన్న తల్లిలాగా భావించుకోవాలి. పొలిమేర ఆహారపు అలవాట్లను, సాంస్కృతిక జీవన విధానాన్ని ఇవన్నిటినీ కలగలుపుకొని నూరేండ్ల నా ఊరు అనే ఒక గొప్ప గేయ కావ్యాన్ని దాదాపు 25 సంవత్సరాలు శోధించి పరిశోధించి ప్రాక్టికల్గా కొన్ని తెలుసుకొని గతంలో ఉన్నటువంటి వాళ్ళతో మమేకమై మొత్తం ఇలా భవిష్యత్ తరాలకు అందించడానికి 243 చరణాల యొక్క గేయ కావ్యాన్ని తీసుకొస్తున్నటువంటి వరంగల్ శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి గేయ కావ్యం. ప్రపంచ చరిత్రలో ఇంతకంటే గొప్ప గేయ కావ్యం ఉండదు. ఇప్పటికి వచ్చినటువంటి గేయ కావ్యాలు కానీ పాటలు కానీ 243 చరణాలు రాలేదు. ఓ పాట, పల్లవి, చరణం దాదాపు ఒక 10-12 చరణాలలో కంప్లీట్ అయ్యేటువంటి పాటలే ఉన్నాయి తప్ప, గేయ కావ్యాలు ఉన్నాయి తప్ప, ఇంత పెద్దగా ఆ నుంచి రవితి వరకు మొత్తం ఇందులో ప్రజల యొక్క మొత్తం జీవన విధానం యొక్క ఇమిడి ఉండి ఈ యొక్క గొప్ప గేయ కావ్యం తీసుకురావడం భవిష్యత్తులో ఇది చరిత్రలో నిలిచిపోతుంది.